హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చూపించే గుడి అయితే మా అమ్మగారు ఊరి దగ్గర ఉన్న కోటసత్తమ్మ తల్లి గుడండి. ఈవిడే నిడదవోలు గ్రామంలో అయితే ఉన్నారు. నిడదవోలు పట్టణంలో అయితే ఈవిడ ఉన్నారండి. తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన గుడండి. చాలా సత్యమైన తల్లండి. చాలామందికి తెలిసే ఉంటుంది కోటసత్తమ్మ తల్లి అంటే. నిడదవోలు గ్రామంలో ఉన్న కోటసత్తమ్మ తల్లి ఇదిగోండి దేవి నవరాత్రుల మూలాన భవానీలతో అసలు చాలా సందడిగా ఉంటుంది. ఇంకోండి జనం గానీ అసలు కుంకుమ పూజ ఇవన్నీ బాగా చేస్తారండి. పొద్దుట సాయంత్రం కూడా 9 రోజుల పాటు. నెక్స్ట్ వచ్చి అమ్మవారికి మంగళవారం, ఆదివారం నైవేద్యాలు కూడా పెట్టుకుంటారండి. విడి రోజుల్లో మంగళవారం, ఆదివారం అసలు ఖాళీ అనేదే ఉండదండి. చాలా రష్‌గా ఉంటుంది. ఇదిగోండి గుడి లోపలికెళ్ళే ఎంట్రన్స్ అండి ఇదంతాను. లోన మండపంలోను ఏ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఇదిగోండి ఈ పక్కన చూపించుకుంటున్నారు కదండీ! ఆశా వర్కర్లు, నర్సులు గట్టా చూస్తున్నారు కదండీ! అలా ఈ పక్కగా పెట్టుకుని అసలు ఏవి ఇబ్బంది లేకుండా అమ్మవారి గుడికైతే చాలా ప్రాంగణం కూడా ఉంటుందండి. ఆ భోజనాలు పెట్టుకోవాలన్నా అయన్నీని. ఇదిగోండి భవానీలతో మొత్తం నిండిపోయి ఉందండి గుడి. చాలా రష్‌గా ఉంటదండి. మంగళవారం, ఆదివారం అయితే. ఇప్పుడు నవరాత్రుల మూల మేము వెళ్ళింది ఈవినింగు 4కి అందుకని ఇలా ఉన్నారు. ఇంకా నైట్ అయితే లైటింగులతో ఈటిలతో చాలా కళకళలాడుతూ ఉంటారు. డిసెంబర్ నెలలో అమ్మవారి జాతర కూడా చేస్తారండి. 5 రోజుల పాటు ఉత్సవాలు అన్నీని. ఇదిగోండి ఈ అమ్మవారికి అటు సైడు కొబ్బరికాయలు కొట్టేది గట్టా ఉంటదండి. కొబ్బరికాయలు కొట్టిన కాడ నుంచి ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. టిక్కెట్లు ఇచ్చుకునే దారి. రైట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టేసాక ఇటు సైడ్ మళ్ళీ వచ్చి ఇదిగోండి టిక్కెట్లు తీసుకునే దారండి ఇది. లోనకి ఎంట్రన్స్ అయితే ఇదిగోండి ఇది. టికెట్స్ తీసుకున్న వాళ్ళు టికెట్స్ తీసుకుంటున్నారు. ఉచిత దర్శనం కూడా ఉంటుందండి. ఉచిత దర్శనం వాళ్ళు ఉచిత దర్శనం క్యూ ఉంటుందండి. టికెట్ దర్శనానికైతే రూ. 20 ఎంతో తీసుకుంటారు లోనికి. నెక్స్ట్ ఇదిగోండి ఉచిత దర్శనంలోంచి వెళ్తున్నాం మేము. ఇదిగోండి ఈ మండపంలో అమ్మవారి కుంకుమ పూజలు, అది సరస్వతి పూజ పిల్లలతోనూ 9 రోజుల పాటు కుంకుమ పూజ, అమ్మవారి పూజలు అన్నీ చేస్తారండి ఈ మండపంలో. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ అండి. ఇదిగోండి మళ్ళీ బయటకు వస్తే అమ్మవారిది ఇదిగోండి దండలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. తాళ్ళు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ అమ్మవారి ప్రాంగణం అంతా కూడా ఓపెన్గా ఉంటుందండి. అది కూడా చెట్టు కింద చాలామంది భోజనాలు పెట్టుకోవడం అన్నీ కూడా అక్కడ రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. రూమ్స్ అన్నీ ఉంటాయండి. చాలామంది కూడా ఆ రూమ్స్ కూడా ఫిల్అప్ అయిపోతే ఇలా టెంట్స్ హౌస్ వేసుకుని కూడా భోజనాలు పెట్టుకుంటారు మంగళవారం, ఆదివారం కూడా. నెక్స్ట్ వచ్చి చీరలు, పాట అన్నీ చేస్తారండి. ఇదిగోండి ఈ మండపంలో అమ్మవారిది పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజ అన్నీ చేస్తూ ఉంటారు. చాలామంది ఇదిగోండి విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నారు. లోన క్యూ అండి ఇది. లోనకి వెళ్ళాక అమ్మవారి మండపంలో అమ్మవారికి డైలీ పూజ అయితే చేస్తారండి అక్కడ. ఇదిగోండి భవానీలు అందరూ కూడా క్యూగా లైన్లో వెళ్తున్నారు. ఉచిత దర్శనంలోనే వెళ్తున్నారండి అందరం కూడా. విశ్రాంతి తీసుకునే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇదిగోండి అమ్మవారు ప్రాంగణం అంతా ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి అమ్మవారికి ఇలా విశ్రాంతి తీసుకునే వాళ్ళు తీసుకుంటారండి. అలా అదిగోండి అమ్మవారు బ్యానర్ అండి అక్కడ ఉంది. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి బయట ఇదిగోండి ఓపెన్ ప్లేస్ అన్నాను కదండి. అమ్మవారి ప్రాంగణంలో లోన గుళ్ళోంచి బయటకు వస్తే అమ్మవారు ప్రాంగణం అండి ఇదంతాను. ఈ లోన అయితే ఇదిగోండి చీరలు గట్టా పాట పెట్టి కొనుక్కుంటారు కదండి. చీరలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అమ్మవారికి ఇచ్చిన చీరలు గట్టా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు కొనుక్కుంటున్నారండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడే రూమ్స్ అయిపోండి. రూములు గట్టా తీసుకునేవాళ్ళు రూములు తీసుకుంటారు. ఇక్కడే నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారిని నివేదన చేసి భోజనాలు గట్రా పెట్టుకుంటారండి. ఇగోండి రూమ్స్ ఇవన్నీ కూడా రూమ్సే. ఆ రూమ్స్ కూడా ఫిల్ అయిపోతే కనుక ఈ ఓపెన్ ప్లేస్లోనే టెంట్ హౌస్ గట్రా వేసుకుని అమ్మవారికి మంగళవారం, ఆదివారం భోజనాలు అయితే పెట్టుకుంటారు. ఇదిగోండి అమ్మవారి గుడి ఇలాగా మొత్తం ఇదిగోండి నైవేద్యాలయం ఉంది కదండి. మంగళవారం, ఆదివారం నైవేద్యాలు పెట్టుకునే వాళ్ళు ఇక్కడే అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసి ఆవిడకి చూపించి ఏదైతే నైవేద్యం పెడుతున్నారో అవన్నీ అక్కడ చూపించి కోడిని, మేకల్ని కోసుకుంటారండి. ఇదిగోండి ఈ వెనకాల కూడా రూమ్సే ఉన్నాయండి. ఇదిగోండి టెంట్ హౌస్ అన్నీ ఇస్తారు. వీళ్ళే ఇస్తారండి. ఇక్కడ అన్నదాన ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే రుసుములు గట్ట కట్టుకోవడం. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇదిగోండి గుడి అంతా ఇలా ఉంటుంది.
బయటికెళ్ళే దారి కూడా ఇదిగోండి బయటికి ఇలాగా అటు సైడ్ నుంచి వచ్చినోళ్ళు ఇటు సైడ్ వెళ్తారు. ఇటు నుంచి కూడా లోనకొస్తూ ఉంటారండి. ఈ ఈ నిడదవోలు గ్రామంలో ఈ కోటసత్తమ్మ గుడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక